యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవరా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న దేవరా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ మేకర్స్. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మొన్న ఎన్టీఆర్ కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని చెప్పడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. అందుకు తగ్గట్టే దేవరా బిజినెస్ కూడా జరుగుతోంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. థియేటికల్ బిజినెస్ ను ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. బాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి అనిల్ తడాని ఏఏ ఫిలిం సంస్థ దేవరా నార్త్ బెల్ట్ థియేటికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి. ఓవర్సీస్ రైట్స్ ని హంసిని ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు తెలుగు బిజినెస్ బేరాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం దేవరా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 130 కోట్ల మేరకు కోట్ చేస్తున్నట్టుగా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కెరియర్ లో ఇదే హైయెస్ట్ థియేటికల్ బిజినెస్ కానుంది. కానీ ప్రస్తుతం స్టార్ హీరోల రీజనల్ సినిమాలకి ఈ రేంజ్ బిజినెస్ జరుగుతుంది. అలాంటిది పాన్ ఇండియా అయినటువంటి దేవరా సినిమాకు ఇది కాస్త తక్కువ బిజినెస్ అనే చెప్పాలి. త్వరలోనే ఈ డీల్ క్లోజ్ కానుందని అంటున్నారు. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ఓవరాల్ దేవరా బిజినెస్ ఎంతవరకు జరుగుతుందో చూడాలి మరి.